చేస్తూ ఉన్నాను. సైనిక దళాల సమరోత్సాహాన్ని, వాళ్ళ యొక్క త్యాగాలను, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను, వాళ్ళ విజయాలను రాజకీయ ప్రయోజనాలు కోసం వాడుకోవడం కోసం ఒకళ్ళు తిరంగా ర్యాలీలను చేస్తారు, చేయండి తప్పులేదు. ఒకళ్ళేమో జై హింద్ అని చెప్పి మళ్ళీ అదే సైనిక దళాలని విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 10-15 రోజుల ముందు ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ ర్యాలీ చేశాడు సైనిక దళాలకు మద్దతుగా. మళ్ళీ ఇప్పుడేమో సైనిక దళాలు తప్పు చేశాయన్నట్టుగా మాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరెవరు? దేశ ప్రజలందరికీ హక్కు ఉంది ఏడవడానికి, కానీ ఏ అంశం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలనే విషయంలో పరిమితులు ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వెనక్కి వచ్చేది, మనం గెలిచే వాళ్ళము అని సైనిక దళాల యొక్క శక్తి సామర్థ్యాలని శంకించే విధంగా, కించపరిచే విధంగా మాడుతూ ఉన్నారు. ఇది పెద్ద జోక్. కాశ్మీర్లో కుంపటి పెట్టింది ఎవరు? కాశ్మీర్ సమస్యకు కారణం ఎవరు? రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలంటే మీకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఢిల్లీకి పోతే 30 సార్లు పోయినా 3 గంటలు గేటు బయట ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అది వేరు సంగతి. కానీ ఈ రకంగా పొగిడి లేని అంశాన్ని తీసుకొచ్చి దానిలో సైనిక దళాలను వాడుకొని మీ పార్టీ నాయకుల మెప్పు పొందాలనుకోవడము ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి సరికాదు. మీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని ప్రజలు ఇచ్చారు, దాన్ని దుర్వినియోగం చేయొద్దు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా, మోడీ గొప్పగా పనిచేసిండా, ఇదా మనకు కావాల్సింది? ఇవాళ దేశం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సైనిక దళాల యొక్క సామర్థ్యాన్ని మనం, వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వాళ్ళు చేసినటువంటి పనిని మెచ్చుకుంటూ, దేశం ఒక్కటిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం, ఆ రాజకీయాల్లో సైనిక దళాలను వాడటం అనేది, వారి పేరును గుంచడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా వాళ్లకు నేను గుర్తు చేస్తూ, దేశ భద్రత, సైనిక దళాల అంశం చాలా సున్నిత అంశం. మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలి. ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకులను తయారు చేసి దేశం మీదకి వెళ్తుందో, ఎటువంటి బాధ్యతారహితంగా ఉంటుందో మరి వాళ్ళ ప్రజలు గమనించాలని కోరుతూ, ఇటువంటి యొక్క వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కాంగ్రెస్ నాయకత్వం చూసుకోవాలి. ఈ తరహా విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏమండి, అదే చెప్తున్నా కదా నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడుగుతుందో నాకు కూడా అర్థం కాలేదు. బేసికల్లీ ఒకవైపు పాక్ లీడర్లు కానీ, పాక్ ఆర్మీ కానీ, లేకపోతే ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా ఉండే మీడియా అడిగేటటువంటి క్వశ్చన్లు రేవంత్ రెడ్డిని మాట్లాడడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎన్ని రాఫెల్ జెట్లు, ఇది ఏం మాట అంటే భారత వాయు సైన్యం యొక్క లేకపోతే ఆర్మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీరు శంకిస్తున్నారా? అది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ప్రాపకం కోసము ఎంత నీచానికైనా నేను దిగజారుతాను, మాట్లాడతానంటే సరైన పద్ధతి కాదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.